గత కొద్ది రోజులుగా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎపిసోడ్ చర్చనీయాంశం అవుతోంది. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టినందుకు గాను ఆయనపై కేసులు నమోదయ్యాయి. దాంతో పోలీసులు ఆయన్ని విచారణకు పిలుస్తున్నారు. కానీ ఆర్జీవీ మాత్రం పోలీసు విచారణకు వెళ్లడం లేదు. పైగా డిజిటల్ పోలీస్ అనే అంశాన్ని ప్రస్తావనకు తెచ్చారు. డిజిటల్ పోలీస్ ద్వారా ఆన్లైన్లో పోలీస్ విచారణకు సహకరిస్తారని చెప్తున్నారు. అసలు డిజిటల్ పోలీస్ అంటే ఏంటి? దీన్ని ఎవరు ఉపయోగించుకోవచ్చు? డిజిటల్ పోలీస్ అనేది ఒక విధానం ఉంది. సో దాని ద్వారా నేను వర్చువల్గా విచారణకు హాజరవుతాను అని చెప్తున్నాడు. సో నిజంగా డిజిటల్ పోలీస్ అంటే ఏంటి, అది ఏ సందర్భాల్లో పోలీసులు దాన్ని ఉపయోగించేటువంటి అవకాశం ఉంది? ఈ డిజిటల్ పోలీస్ అనేది ఏంటంటే టు మేక్ యూజ్ ఆఫ్ ది లేటెస్ట్ టెక్నాలజీ బై పోలీస్. ఈ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు ఇదొక వెబ్సైట్ పెడతాం జరిగింది, సెంట్రల్ గవర్నమెంట్. ఏంటంటే ఇది డిజిటల్ పోలీస్ అనే ఈ వెబ్సైట్ ద్వారా చాలామంది ఆన్లైన్లో క్రిమినల్ కంప్లైంట్స్ ఫైల్ చేయొచ్చు, బాధితులు కానీ మామూలు జనాలు కానీ నార్మల్ సిటిజన్స్. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనం ఎవరైనా పనిలో పెట్టుకోదలుచుకున్నా, ఎవరైనా ఎంప్లాయ్ చేద్దాం దలుచుకున్నా వాళ్ళ గురించి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అలాంటి డీటెయిల్స్ కూడా అందులో వెతకడం, అందులో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ గురించి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని డిజిటల్ పోలీసింగ్ అంటారు. సో అలాంటి వెబ్సైట్ అది. సో అందులో అది మెయిన్లీ ఏంటంటే సిటిజన్ ఫ్రెండ్లీ అండ్ కంప్లైంట్స్ ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి ఫ్రెండ్లీ, కానీ అక్యూజ్డ్ ఎవరి మీద అయితే కంప్లైంట్ ఫైల్ అయిందో, ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళు దాని ద్వారా డిజిటల్ పోలీస్ లాంటి వెసులుబాట్లు యూజ్ చేసి నేను ఆన్లైన్లో అటెండ్ అవుతాను, వీడియో కాన్ఫరెన్స్ అటెండ్ అవుతాను అనేది మాత్రం అందులో పక్కగా అలా ఏమీ నియమితమై లేదు ఆ డిజిటల్ పోలీస్లో. సో ఆయన అడ్వకేట్ గారు చెప్పినట్టు అలాంటివి ఏం లేవు అందులో. డిజిటల్ పోలీస్ని అక్యూజ్డ్ వాళ్ళు ఎంతవరకు యూజ్ చేసుకుంటారు అనేది అందులో క్లియర్గా లేదు అక్కడ. ఇఫ్ ఐఎమ్ ఏ విక్టిమ్ దెన్ ఐ కెన్ యూజ్ ఇట్. నేను అందులో ఆన్లైన్లో క్రిమినల్ కంప్లైంట్స్ ఫైల్ చేయొచ్చు, పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో దానికి సిటిజన్ ఫ్రెండ్లీ కోసం అది సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు ఆ డిజిటల్ పోలీస్ అనే వెబ్సైట్ని లాంచ్ చేయడం జరిగింది. సో అంతేగాని ఇప్పుడు ఎవరైనా ఒక నేరం చేస్తారండి, పెద్ద క్రైమ్ చేస్తారు. సో నేను డైరెక్ట్గా పోలీస్ ఇన్వెస్టిగేషన్కి రాను, నేను డిజిటల్ పోలీస్ యాప్ ద్వారా లేకపోతే ఆ వెబ్సైట్ ద్వారా నేను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అటెండ్ అవుతాను. పోలీస్ ఇన్వెస్టిగేషన్ అంటేనే ఒక ఫిజికల్గా ఒక అక్యూజ్ని పెట్టి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు. అంతేగాని అతను ఎక్కడో వీడియో కాన్ఫరెన్స్లో ఉంటే ఎలా తీసుకుంటారు? అది చట్టబద్ధం కాదు. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే శ్రవణ్ గారు, ఇక్కడ ఒకటి చెప్పాలి నేను. ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉన్నట్టుంది చాలామందికి. ఐ వాంట్ జస్ట్ క్లారిఫై దట్. అక్యూజ్డ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ అనేది ఎప్పుడైనా సరే అక్యూజ్డ్ నిజంగానే ఫిజికల్గా ప్రెజెంట్ అవ్వాలి వాళ్ళు ఎప్పుడు పిలిచినా. అందుకే 41 CRPC అనే ఒక నోటీస్ ఇస్తారు జనరల్ పోలీసు వాళ్ళు, నువ్వు ఖచ్చితంగా నేను ఎప్పుడు పిలిచినా నువ్వు రావాలి అని చెప్పి. అంతేగాని ఫిజికల్గా ప్రెజెంట్ ఉండాలి. అంతేగాని నేను ఎక్కడో వీడియో కాన్ఫరెన్స్లో ఉంటాను, అక్కడ ఉంటాను, ఇక్కడ ఉంటాను అంటే అది అక్యూజ్డ్ స్టేజ్లో పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో ఉన్నప్పుడు అది చెల్లదు. అదే కోర్టు ఒకసారి ఛార్జ్షీట్ ఫైల్ అయిన తర్వాత కోర్టుకి వెళ్తే కోర్టులో కొన్ని తప్పనిసరి పరిస్థితులు, కొన్ని కంపల్సివ్ పరిస్థితులు ఏర్పడితే అలాంటప్పుడు ఆ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నాడో నిజంగానే అతను ఆరోగ్య దృష్ట్యానో లేకపోతే ఏదో ఇతరత్ర కారణాల వల్ల అతను ఫిజికల్గా కోర్టుకి రాలేకపోతే, ఆ కోర్టు ట్రయల్ దశలో ఉన్నప్పుడు ఆ కేసు, అప్పుడు 1-2 సార్లు జడ్జి గారు అనుమతిస్తే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆ అక్యూజ్డ్ కోర్టు ట్రయల్లో అటెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ట్రయల్ స్టేజ్లో ఉన్నప్పుడు. అంతేగాని ఇనిషియల్ స్టేజ్లో పోలీస్ ఇన్వెస్టిగేషన్ అనేది మొత్తం ప్రాథమిక ఇన్వెస్టిగేషన్, అది ఫస్ట్ ఇన్వెస్టిగేషన్. అది ఎప్పుడైనా ఎఫ్ఐఆర్ నమోదైతే దానికే అక్యూజ్డ్ అని అతను మెయిన్ అక్యూజ్డ్ అతనే అన్నప్పుడు అతను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అటెండ్ అవుతా అంటే ఏ కోర్టు ఏ చట్టం ఒప్పుకోదు దానికి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. అండ్ దీనికి అనుగుణంగానే ఒక 2020లో ఒక కేసు కూడా అయింది. పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు 2020లో ఇది లారెన్స్ బిష్నోయ్ మీకు తెలుసు, ఇప్పుడు సల్మాన్ ఖాన్ ఆ కేసు విషయంలో ఆయన పెద్ద గ్యాంగ్స్టర్, ఆయన సల్మాన్ ఖాన్ గారికి ఇది థ్రెటన్స్ అండ్ హీస్ థ్రెటనింగ్ హిమ్ అండ్ ఆల్సో ప్రాణహాని కలిగిస్తా అని చెప్పడం జరిగింది లారెన్స్ బిష్నోయ్ సల్మాన్ ఖాన్ గారికి. సో ఆయన ఇట్లానే యూపీ ఎక్కడో వేరే గుజరాత్ అహ్మదాబాద్ జైల్లో ఉన్నాడు. బట్ యూపీలో ఒక ఇది కేసు, దానికి అనుగుణంగా యూపీలో గ్యాంగ్స్టర్ ఒక ఆయనని పంజాబ్లో చంపేయడం జరిగింది. సో దానికి పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టులో అది కేసు నడుస్తుంది. సో ఇతను నేను ఫిజికల్గా రాలేను, పోలీస్ ఇన్వెస్టిగేషన్కి యూపీకి వెళ్ళలేను ఆ ఇన్వెస్టిగేషన్కి. సో నేను కాల్స్ చేసి యూపీ పోలీస్కి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇన్వెస్టిగేషన్ అటెండ్ అవుతాను పోలీసు వాళ్ళకి అని చెప్పి అన్నారు. అంటే అప్పుడు పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ఏమందంటే క్లియర్గా చెప్పింది ఏంటంటే, ఒక పోలీస్ ఇన్వెస్టిగేషన్ అనేది పోలీస్ వారి స్టాట్యుటరీ రైట్, అంటే వాళ్ళ ప్రాథమిక రైట్ అది పోలీస్ వాళ్ళకి. సో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దాన్ని సబ్స్టిట్యూట్ చేయలేము.
అంటే ఒక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేను అటెండ్ అవుతా అని చెప్పి అక్యూజ్డ్ చెప్పలేడు. అది పోలీసు ఎంక్వైరీ ఇంట్రోగేషన్ అనేది కేవలం పోలీసుకున్న స్టాట్యుటరీ రైట్, సెంట్రల్ యాక్ట్ ఇచ్చిన ఒక మన కాన్స్టిట్యూషన్ ఇచ్చిన స్టాట్యుటరీ రైట్ అది. సో దాన్ని మనం ఉల్లంఘించే ప్రసక్తే లేదు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అటెండ్ అయితే పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయ్యిందంటే అసలు ఒప్పుకునేది లేదు, దానికి అలాంటి సబ్స్టిట్యూషన్స్ లేదు, మీరు ఖచ్చితంగా ఫిజికల్గా అటెండ్ అవ్వాల్సిందని చెప్పి పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు క్లియర్గా లారెన్స్ బిష్నా కేసులో చెప్పింది 2020లో. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ కేసెస్. అండ్ మీరు అన్నట్టు కోర్టులో నేను అది ఏదైతే కోర్టులో అటెండ్ అవ్వడం అనేది అలాంటివి కొన్ని అత్యవసర కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్లో కోర్టులో అక్యూజ్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అలౌ చేస్తారు. కానీ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో మాత్రం నేను చెప్పినట్టు అసలు అలౌ చేయరు. కోర్టులో వరకు మనం చూస్తే శ్రవణ్ గారు, ఢిల్లీ హైకోర్టు 2023లో ఇట్లాంటిది ఒక కేసు వస్తే జస్టిస్ స్వర్ణకాంత శర్మ గారు, సేమ్ ఉమెన్ జస్టిస్ గారు, సో ఆవిడ ఏం చెప్పారంటే ఇది ఒక రేప్ అక్యూజ్డ్ ఉన్నాడు, ఆయనకు కాకపోతే 75 years ఆయనకి. సో అతనికి ఆరోగ్యరీత్యా అతను కోర్టుకి ఫిజికల్గా ప్రెజెంట్ కాలేడు. సో అలాంటి ఎక్సెప్షనల్ కేసెస్లో అతను అక్యూజ్డ్ అయినాను, బట్ అతని ఏజ్ని దృష్టిలో పెట్టుకొని, ఆయన ఏజ్ రిలేటెడ్ ఇల్నెస్ని దృష్టిలో పెట్టుకొని, అది కూడా ఆయన నిజంగా ఏదో బాగాలేదు ఆరోగ్యం అన్న దానికి మెడికల్ సర్టిఫికేట్ కూడా మీరు సబ్మిట్ చేస్తే అప్పుడు అతన్ని నేను వీడియో కాన్ఫరెన్స్కి ఒప్పుకుంటాను. ఎందుకంటే అలాంటి అత్యవసర పరిస్థితులు ఉన్నప్పుడు ఖచ్చితంగా వీడియో కాన్ఫరెన్స్కి మేము అలౌ చేస్తాము. ఎందుకంటే దానివల్ల అతనికి ఒంట్లో బాగాలేదు, ఆరోగ్య పరిస్థితి బాగాలేదు అన్నప్పుడు కోర్టు ప్రొసీడింగ్స్ అయితే ఆపలేము కదా. సో అలాంటి విషయాలు, అలాంటి అత్యవసర పరిస్థితులు అన్నప్పుడు ఖచ్చితంగా మేము వీడియో కాన్ఫరెన్స్ యాక్సెప్ట్ చేస్తాము, కాకపోతే మెడికల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి అతను అని చెప్పి క్లియర్గా అలాంటి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది ఆ కేసులో. సో ఇలాంటివన్నీ ఉన్నాయి చాలా. సో ఇది ఏదైనా ఎక్సెప్షనల్ పరిస్థితులు ఉంటేనే కోర్టులు కూడా యాక్సెప్ట్ చేస్తాయి. అలాంటిది పోలీస్ ఇన్వెస్టిగేషన్ అంటే మాత్రం ఖచ్చితంగా ఆయన ఫిజికల్గా ప్రెజెంట్ అవ్వాల్సిందే. అది నేను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అటెండ్ అవుతాను, పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయ్యిందంటే అలాంటివి అలౌ చేయరు. అండ్ చట్టం ఎవరికైనా ఒకటే శ్రవణ్ గారు, చట్టం ఎవరికి చుట్టం కాదు. సో ఈ మైట్ బి ఏ సెలబ్రిటీ ఆర్ ఈ మైట్ బి ఏ ఫేమస్ పర్సనాలిటీ, బట్ అతనికి ఎంత బిజీ అని ఉండొచ్చు, ఏమైనా కావచ్చు, బట్ అతనికి ఒక ప్రైమ్ అక్యూజ్డ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా పోలీస్ వాళ్ళకి ఇన్వెస్టిగేషన్లో, అందులో ముఖ్యంగా 49 CRPC ఆయన యాక్సెప్ట్ చేశాడు, ఆ నోటీస్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన ఫిజికల్గా ప్రెజెంట్ అవ్వాల్సిందే. అవ్వకపోతే నెక్స్ట్ పోలీస్ వారు నిజంగానే ఆయన అరెస్ట్ని కోరుకోవచ్చు.